వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి ఐఐటి ఫౌండేషన్లో భాగంగా మనం కొన్ని ప్రాబ్లమ్స్ మనం ముందు వీడియోలో చేసామండి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 38 అండి. ద ఇయర్ 2014 కెన్ బి రిటన్ ఇన్ ద రోమన్ న్యూమరల్ అండి. అంటే మనకి 2014ని మనం రోమన్ నెంబర్లో చూడమంటున్నాడండి. అంటే మనకి రోమన్ నెంబరల్ అంటే మనకి మామూలుగా ముందు రాసుకున్నాం కదండి. మనం ఆల్రెడీ ఎల్ అంటే 50, సి అంటే 100, అలాగే మనకి డి అంటే 500, ఎం అంటే 1000 అండి. అంటే 2014ని మనం రోమన్ న్యూమరల్లో రాయాలి. అంటే మనకి 2000 అంటే ఇక్కడ ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఎం అన్నది ఒక ఎం ఉంటే 1000, రెండు ఎంలు ఉంటే 2000 అండి. అంటే 2000 ఇక్కడ 10, ఇక్కడ 4 అండి. అంటే 2014 ఇది 39 అండి. ఇఫ్ 10a plus 2, 10a plus 3, 10a plus 4, 10a plus 5, 10a plus 6 ఆర్ ద కాంపోజిట్ నెంబర్స్ అండి. హూ సమ్ ఈజ్ 170 అని ఇచ్చాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. అంటే కాంపోజిట్ నెంబర్ సమ్ 170 అని ఇచ్చాడు. అంటే మొత్తం కాంపోజిట్ నెంబర్స్ అన్ని యాడ్ చేయాలండి. అంటే 10a plus 2 అలాగే ప్లస్ 10a plus 3, 10a plus 4 plus 10a plus 5 plus 10a plus 6 అండి ఈజ్ ఈక్వల్ టు 170. మొత్తం అంటే ఇక్కడ 10a, ఇక్కడ 10a, ఇక్కడ 10a మొత్తం టోటల్గా 5 10aలు ఉన్నాయండి. అంటే 50a ప్లస్ కాన్స్టెంట్ టర్మ్స్ 2 plus 3 5 9 14 అండి 20 ఈజ్ ఈక్వల్ టు 170. అంటే 50a ఈజ్ ఈక్వల్ టు 170 minus 20 అండి. అంటే ఎంత అవుతుందంటే 150 అవుతుంది. ఇక్కడ దాని నుంచి a ఈజ్ ఈక్వల్ టు 150/5 అండి. అంటే ఇక్కడ మనకి 150/50 అండి. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 3 టైమ్స్ పోతుంది. అంటే ఏ వాల్యూ మనకి 3 అండి. ఇఫ్ p ఈజ్ ద థర్డ్ కాంపోజిట్ నెంబర్ అండ్ q ఈజ్ ద 8th ప్రైమ్ నెంబర్ అండి. దెన్ p minus q హోల్ స్క్వేర్ ఈజ్ అంటే మనకి థర్డ్ కాంపోజిట్ నెంబర్ p అనేది థర్డ్ కాంపోజిట్ నెంబర్ అన్నాడు, q అనేది 8th ప్రైమ్ నెంబర్ అన్నాడు అండి. అంటే మనకి p minus q హోల్ స్క్వేర్ చేయమన్నాడు. అంటే p ఈజ్ ఈక్వల్ టు మన కాంపోజిట్ నెంబర్లో 4 అండి ఫస్ట్ లీస్ట్ది, తర్వాత 6, 8. అంటే మనకి థర్డ్ కాంపోజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి అంటే p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 8 అవుతుంది. అలాగే q అంటే మనకి 8th ప్రైమ్ నెంబర్ అండి. 8th ప్రైమ్ నెంబర్ అంటే మనకి ప్రైమ్ నెంబర్స్లో రాస్తే 2, 3, 5, 7 అలాగే మనకి 11, 13, 17 అండి, 17, 19. మనకి 8th ప్రైమ్ నెంబర్ అన్నాడు కాబట్టి మనకి 19 అవుతుందండి. ఇది 8th ప్రైమ్ నెంబర్. అంటే p ఈజ్ ఈక్వల్ టు మనకి 8, q ఈజ్ ఈక్వల్ టు 19 అండి. అంటే మనకి p minus q హోల్ స్క్వేర్ అన్నాడు. p minus q హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 8 minus 19 హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే మైనస్ 11 హోల్ స్క్వేర్ అంటే 121 అవుతుంది. మన ఆప్షన్లో 121. అలాగే 44 అండి. ద నెంబర్ ఆఫ్ ఆడ్ ప్రైమ్స్ ఫ్రమ్ 1 to 100. 1 to 100లో ఉన్న ఆడ్ ప్రైమ్స్ అన్ని రాయమంటున్నాడు. మనకి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఆడ్ ప్రైమ్స్ మామూలుగా అయితే 2 ఆడ్ ప్రైమ్స్ అండి, 3, 5, 7, 11, 13, 17, 19 అండి. అలాగే 23, 27, అలాగే 31, 37, 41, 43, 47 అండి, 53, 59, 61 అలాగే 67, 71 అండి. అలాగే 73, 79 అలాగే 83, 89, 97 అండి.
మనకి టోటల్గా ఇవన్నీ ఆడ్ ప్రైమ్స్ అవుతాయి. ఇక్కడ 3, 6, 9, 10 అండి, 13, 16, 19, 20, 21, 22, 23, 24 అండి, 25, ఇవి 25 అండి. మనకు ఆప్షన్లో 25 ఇవ్వండి. ద డిఫరెన్స్ ఆఫ్ 1 into 3/16 అండ్ ఇట్స్ రెసిప్రోకల్ అండి. రెసిప్రోకల్ అంటే డిఫరెన్స్ ఆఫ్ 3/16 అండి అండ్ ఇట్స్ రెసిప్రోకల్ అన్నాడు. అంటే మామూలుగా మారిస్తే అంటే ఎంత అవుతుందంటే 16 + 3 19/16 అవుతుందండి. దాని యొక్క రెసిప్రోకల్ అంటే 16/19. డిఫరెన్స్ అడిగాడండి. అంటే 19/16 మైనస్ 16/19. ఇది మామూలుగా అయితే 16 × 19, ఇక్కడ 19 హోల్ స్క్వేర్ అవుతుంది, మైనస్ 16 హోల్ స్క్వేర్ అవుతుందండి. ఇక్కడ 19 హోల్ స్క్వేర్ అంటే 361, ఇక్కడ 256 అండి. ఇక్కడ 16 × 19 మల్టిప్లై చేయాలి. మనకి 11 నుంచి 6 తీస్తే 5, అలాగే 0 అండి, 1 అవుతుంది. మనకి ఇక్కడ 16 × 19 మల్టిప్లై చేస్తే ఇక్కడ 304 వస్తుంది. ఇది మనకు ఆప్షన్లో 2 ఆన్సర్ అండి. ఇక్కడ 43 అండి. √6 = 2.449, దెన్ 3√2/2√3 వాల్యూ అడిగాడండి. అంటే మనకి √6 వాల్యూ ఇచ్చాడు, దీన్ని మనం 3/√2/2√3 అండి. దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ బోత్ సైడ్స్ √3 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తానండి. డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 3/2, ఇక్కడేమో √6 వస్తుందండి, ఇక్కడ √9 అవుతుంది. అంటే మనకి 3/2 √6/3 అవుతుంది. అంటే మనకి క్యాన్సిల్ అయిపోతే √6 వాల్యూ ఇచ్చాడండి. అంటే మనకి √6 వాల్యూ వచ్చే విధంగా చేసామండి. అంటే √3 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే √6 అంటే 2.449 అండి /2. అంటే వాల్యూ ఎంత అవుతుందంటే 1.22, ఇక్కడ 4 అంటే ఇదండి వాల్యూ. ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 6, 8 అండ్ 9 అండి. అంటే దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 6 అంటే మనం మామూలుగా అయితే ఏం రాస్తామంటే 3 × 2 అని రాస్తామండి. అలాగే 8 అంటే మనం 2 × 2 2^3 అని రాస్తాం. అలాగే 9 అంటే 3 × 3 రాస్తామండి, 3². మనకి ఎల్సిఎం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ అండి. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ తీసుకోవాలి. కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ అండి. అంటే ఇక్కడ 2 అనేది కామన్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ మనకి హైయెస్ట్ ఎక్స్పోనెంట్ అంటే 2^3 అవుతుంది. అలాగే మనకి మిగతా ఇట్ల ప్రైమ్ నెంబర్స్ని మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేసేయాలండి. అంటే ఇక్కడ మనకి మిగిలింది ఇక్కడ కూడా 3 అనేది కూడా మనకి ఏమవుతుందంటే కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. దీంట్లో కూడా హైయెస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 3² అవుతుందండి. 2^3 అంటే 8. అంటే మామూలుగా వాల్యూ ఎంత అంటే 8 9s are 72 అండి. ఆన్సర్ మనకి 72. అలాగే 45 అండి. ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ 198/216 అండి. అంటే మనకి దీన్ని సింప్లిఫై చేయాలంటే మనకి 198కి 216కి మనకి జీసీడీ ఫైండ్ అవుట్ చేస్తే గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ 198కి
ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 2 × 99 అని రాయించండి దీన్ని. అలాగే దీన్నే 9 × 11 అని రాయొచ్చు. దీన్ని 9ని 3 × 3 అని రాయొచ్చండి. అంటే 2 × 3² × 11. అలాగే మనకి 216 అండి. 216కి 2 × 108 రాస్తే, అలాగే దీన్ని 2 × 54 అని రాయొచ్చు. అలాగే 2 × 27 అని రాయొచ్చండి. ఇక్కడ 2 × 2, ఇక్కడ 3 9s అండి 27, అంటే 2 power 3 × 3 power 3 అండి. మన GCD ఆఫ్ 198 216 ఫైండ్ అవుట్ చేస్తే, మనం మామూలుగా అయితే ప్రొడక్ట్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో మనకి లీస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకోవాలి. లీస్ట్ ఎక్స్పోనెంట్ అంటే 2 అవుతుందండి. ఇక్కడ 3² అవుతుంది, అంటే 18 అవుతుందండి. మనం ఇక్కడ 198/18 అంటే 11 అవుతుంది. అలాగే 216/18 అంటే 12 అవుతుందండి. ఆన్సర్ వచ్చి మనకి 11/12. 36 అండి. మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 64 అన్నాడు. దెన్ n ఈజ్ అండి. అంటే ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి n² అండి. n² వాల్యూ ఇచ్చినట్టు. n² = 64 అండి. మనకి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మామూలుగా అయితే ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే n² అండి. n² = 64. n మనకి ఎంత అవుతుందంటే 8 అవుతుంది. ఆప్షన్లో 3 అండి. అలాగే ద సమ్ ఆఫ్ ఫస్ట్ 50 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అండి. అంటే దీనికి ఫార్ములా ఏంటంటే n × n+1 అండి. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 50 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్కి n × n+1. అంటే n అంటే మనకి 50 ఇచ్చాడు. 50 × 50+1 అండి. అంటే మనకి 50 × 51. అంటే మనకి ఎంత వస్తుందండి ఆన్సర్? మల్టిప్లై చేస్తే 50 × 51 అండి. అంటే ఇక్కడ 5 0 0 25 అండి. 25 50 అండి. ఇది మనకి ఆప్షన్ 3 అండి. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 4 కాంపోజిట్ నెంబర్స్ ఈజ్, అంటే మనకి అంటే ఫస్ట్ 4 కాంపోజిట్ నెంబర్స్ సమ్ అడిగాడు. అంటే మామూలుగా అయితే మనకి కాంపోజిట్ నెంబర్స్ 4 6 8, అలాగే 9 10 12 14 15 16 అండి. అంటే సమ్ ఆఫ్ అంటే 4 + 6 + 8 + 9 అండి. అంటే మనకి 18 27 అవుతుంది. ఇది మనకి ఆప్షన్లో 27 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. అంటే మనకి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 అయితే దాన్ని ట్విన్ ప్రైమ్స్ అంటారు. అంటే మొత్తం 3,5కి డిఫరెన్స్ 2 అవుతుందండి. అంటే 11 13కి డిఫరెన్స్ 2 అవుతుంది. ఇవన్నీ ప్రైమ్ నెంబర్సేనండి. అంటే 71 73కి డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అలాగే 29 31కి కూడా డిఫరెన్స్ 2 అవుతుంది. మొత్తం ఆల్ ఆర్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అండి. మొత్తం ఇవన్నీ ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఏ నెంబర్ విచ్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అండి. 0ని ఏమంటామంటే నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అంటాం. ఇది మనకి ఐఐటీ ఫౌండేషన్కి సంబంధించి క్వశ్చన్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.